మనుషులు అనే విషయాన్ని మర్చిపోతున్నారు. ముందు మనుషులకి మేము మనుషులు మన మానవత్వంతో మెలగాలి. మనకు కులాలు లేవు, మనకి మతాలు లేవు. మనందరికీ జన్మనిచ్చింది ఒకే సృష్టికర్త. మనం ఏ రకంగా ఆరాధించినా, ఏ రూపాల్లో ఆరాధించినా మన ప్రార్థనలన్నీ కూడా ఆ సృష్టికర్తకే చెందుతాయి. ఎవరు ఏ మతంలో ఉన్నా పర్వాలేదు, ఎవరు ఏ కులంలో ఉన్నా పర్వాలేదు, ఎవరు ఏ దేవుణ్ణి పూజించినా పర్వాలేదు. ఎందుకంటే మనం ఏ రూపంలో దండం పెట్టుకున్నా, ఏ రూపంలో ప్రార్థించినా కూడా ఆ సృష్టికర్తకే చెందుతాయి. సృష్టికర్తలు 10 మంది లేరు, 100 మంది లేరు, ఒక సృష్టికర్తే. కానీ మనం మన పుట్టిన కులాన్ని బట్టి, మనం పుట్టిన మతాన్ని బట్టి, మనం పెరిగిన ప్రాంతాన్ని బట్టి రకరకాల పేర్లతో, రకరకాల రూపాలతో ఆ సృష్టికర్తను ప్రార్థిస్తూ ఉంటాము. ఈ మధ్యలో నా మతం గొప్ప, ఈ మతం గొప్ప అని చెప్పి మనల్ని కొట్లాడుకుంటూ నా కులం గొప్ప, నీ మతం గొప్ప అని చెప్పి సమాజంలో మనిషికి మధ్య అడ్డుగోడలు సృష్టిస్తున్నారు. ఆ అడ్డుగోడలు తీసివేయడానికి ఒక ఉద్యమం చేయాలి. ప్రతి మనిషిని నువ్వు మనిషివి, మనం అందరం కూడా మానవత్వం వైపు ప్రయాణించాలి అని ప్రతి ఒక్క మనిషికి తెలియజెప్పటం మానవులుగా మన ప్రథమ కర్తవ్యంలా భావించి ఈ రోజు నుంచి కూడా నేను ఈ కుల మత జాడ్యాల్ని నివారించడానికి ప్రతి ఒక్కరూ కూడా నేను మనిషిని, నేను హిందువునైనా, క్రైస్తవునైనా, ముస్లింనైనా, నేను ముందు మనిషిని, నేను ఆచరించే మతం మానవత్వం అని 10 మందికి చాటి చెప్పడానికి ఈ రోజు నుంచి నా శక్తి వంచన లేకుండా కృషి చేయాలని ఒక ప్రతిజ్ఞ పూనుకున్నాను. దానికి అందరి ఆశీస్సులు, సహకారం కావాలని చెప్పి మనసారా కోరుకుంటూ ముగిస్తున్నాను.